90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, భార్యల వేధింపులతో బలవుతున్న భర్తల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ అందులో భాగంగానే దీనికి సంబంధించి అసలు చట్టాలు ఎలా ఉంటాయి అండ్ ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది, దానికి రిలేటెడ్గా మనం ఇప్పటివరకు ఎన్నో వీడియోస్ అయితే చేయడం జరిగింది. అండ్ అందులో భాగంగానే రీసెంట్గా చెన్నైలో కూడా ప్రసన్న శంకర్ నారాయణ కేసులో కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది అని మనం విన్నాం. ఇంతకీ ఆ సంఘటన ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? రాజు కావాలంటే యుద్ధాలు చేయాలి, రాజ్యాలు ఆక్రమించాలి. కానీ రాణి కావాలంటే ఆ రాజును వలలో వేసుకొని అతనికి భారీగా ఉంటే చాలు అని ఇది ఎక్కడో నేను చదివిన డైలాగ్ గుర్తు. అదేవిధంగా ఈనాటి సమకాలీన సమాజంలో కొంతమంది స్త్రీలు ఏం పని చేస్తున్నారంటే, ఇది పూర్తిగా వాళ్ళు ఏదో ఉద్యోగం కోసం కష్టపడడం, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కష్టపడడం, ఎట్లాగైనా తమ కాలం మీద నిలబడాలి, ఒకరి మీద ఆశించకుండా ఉండాలి అన్నటువంటి ఆ జ్ఞానం కోల్పోయి ఎవడో ఒక బాగా డబ్బు ఉన్నటువంటి ఒక మగాడిని వలలో వేసుకొని వాడికి భారీగా ఉంటే చాలు. ఎందుకంటే నేటి చట్టాలు కూడా వాళ్ళకి సపోర్ట్గానే ఉన్నాయి. ఏ రకంగా సపోర్ట్గా ఉన్నాయి? ఒకసారి పెళ్లి చేసుకొని తాలిబొట్టు కట్టడం మహాపాపం అన్నట్టు ఏదైనా జరగడానికి జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కాస్త భేదాభిప్రాయాలు వచ్చాయంటే ఇమ్మీడియట్గా 498 వేసుకోవడం, లేకపోతే డివోర్స్ పెట్టడం, మెయింటెనెన్స్ వేసుకోవడం, ఇది ఒక రివాజ్గా మారిపోయింది ఇటీవల కాలంలో. దీనికి ఎగ్జాంపులే నిన్న జరిగినటువంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది. చెన్నైలో జరిగినటువంటి ఒక సంఘటన. ఇప్పుడు నేను చెప్పబోయే కేసు కొంత నేను డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. అతను ప్రసన్న శంకర్ నారాయణ అతని పేరు. అతని ట్రిచి ఐఐటీలో కష్టపడి చదివి, ఐఐటీలో సీట్ అంటే కష్టం, అలాంటి సీట్ సంపాదించుకొని ఒక 15 ఇయర్స్ బ్యాక్ అతను అమెరికా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి రిప్లింగ్ అనేటువంటి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎన్ని కోట్ల రూపాయలు అంటే అతని ఆస్తి ఎంత అంటే 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, అక్షరాల లక్షల కోట్ల రూపాయలు ఉండే స్టార్టప్ కంపెనీ. ఆ కంపెనీని తన కష్టాజితంతో ఎంతో కష్టపడి ఆ కంపెనీని ఒక స్టేజ్లో నిలబెట్టిన తర్వాత ఈయన 10 ఇయర్స్ బ్యాక్ ఒక మ్యారేజ్ చేసుకున్నాడు. దివ్య అని, ఆమెది కూడా చెన్నయ్యే. వీళ్ళిద్దరు 10 సంవత్సరాల మ్యారేజ్ గాను ఒక కొడుకు పుట్టాడు, వాడిది 9 ఇయర్స్. ఇక్కడ వరకు కథ బాగానే ఉంది. ఇక్కడ ఏం జరిగింది, ఈ యొక్క భార్య, ఈ శంకర్ నారాయణ గారి యొక్క భార్య పేరు దివ్య. ఈవిడ ఒక వేరే పర్సన్తో అఫైర్ పెట్టుకుంది. ఇది సహజమే కదా అని అనుకోవచ్చు, కానీ ఇక్కడే కథ స్టార్ట్ అవుతుంది. ఈ శంకర్ నారాయణ వైఫ్ దివ్య వేరే అనూప్ అనేటువంటి ఒక పర్సన్తో అఫైర్ పెట్టుకొని అతనితో కాస్త ఇల్లీగల్ అఫైర్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇది తెలిసినటువంటి శంకర్ నారాయణ ఇలా ఎందుకు చేసావని భార్యను పిలిచి గద్దించడం మొదలుపెట్టాడు. నేను నా ఇష్టం చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకో, ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే నేను డివోర్స్ ఫైల్ చేస్తానని చెప్పింది. కానీ మాట పెరిగింది. కట్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య కాస్త డీప్గా పెరిగిన తర్వాత సింగపూర్, అమెరికా, వీళ్ళిద్దరు యుఎస్ఏ, శాన్ ఫ్రాన్సిస్కో వీళ్ళు వెళ్ళి వస్తున్న క్రమంలో సింగపూర్ కోర్టులో ఈమె కేసు వేసింది. ఏమని కేసు వేసిందంటే, నా భర్త నా పైన అత్యాచారం చేస్తున్నాడు, నా పిల్లని నాకు ఇవ్వట్లేదు, ఇతను నా పిల్లని కిడ్నాప్ చేసి అతని దగ్గర పెట్టుకుంటున్నాడని చెప్పి ఇతను కేసు వేయడం జరిగింది. దీనికి ఇంత కారణం అంటే కేసు వేయడానికి దారితీసే పరిస్థితులు ఏమిటాయి అంటే, ఈ అనూప్ యొక్క భార్య, అంటే ఎవరైతే ఈ దివ్య అఫైర్ పెట్టుకుంటే అనూప్ ఉందో, అనూప్ యొక్క భార్య శంకర్ నారాయణ దగ్గర వీళ్ళిద్దరు హోటల్స్ రూమ్లో తిరిగినవి, వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ అఫైర్స్ కాంటాక్ట్స్ మొత్తం కూడా ఆవిడ బహిర్గతపరిచి శంకర్ నారాయణ చూపించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య డెవలప్ అవుతుంది, ఇంకా నన్ను నా యొక్క సేఫ్టీ జోన్లోకి వెళ్ళాలని చెప్పి ఇమీడియట్గా దివ్య ఏం చేసింది, సింగపూర్ కోర్టులో కేసు వేసింది. కేసు వేసిన తర్వాత ఇమీడియట్ ఇతను కూడా పిలిచారు. ఇతను పిలిచి డిస్కషన్ చేసిన తర్వాత మన కోర్టులో కాకుండా సింగపూర్, అమెరికన్ కోర్టులో ఇక్కడ మన సంవత్సరాలు పట్టేది కొద్ది నెలల్లోనే అక్కడ క్లియరెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా సింగపూర్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఎవరిని? ప్రసన్న శంకర్ నారాయణ వెరీ క్లీన్ చిట్, దివ్య చేసింది తప్పని చెప్పి ఈ మీద ఏదో కాంపెన్సేషన్ చెప్పి అక్కడ విడిచిపెట్టేశారు. కట్ చేస్తే ఆమె ఏం చేసింది, మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కో అమెరికా వచ్చి అమెరికా కోర్టులో కూడా కేసు వేసింది. ఏమని? ఇతను నా చైల్డ్ కస్టడీ నాకు ఇవ్వట్లేదు, అబ్బాయిని తీసుకుని కిడ్నాప్ చేస్తాడు, ఇతను నా మీద రేప్ చేస్తున్నాడు, నన్ను అబ్యూజ్ లాంగ్వేజ్ తిడుతున్నాడని చెప్పి సేమ్ ఇండియాలో ఉన్నటువంటి కేసులు అక్కడ కూడా అంటే ఎట్లాంటి ఎలా ఉంటాయో అమెరికన్ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత అమెరికన్ కోర్టులో కూడా కంప్లీట్గా డిస్కషన్ చూసి దివ్య చేసింది తప్పని చెప్పి, దివ్య తప్పని, ఇతను చేసింది కరెక్ట్ అని చెప్పి వీళ్ళని అక్కడ ఇతను కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక మనం కలిసి ఉండలేని, కోర్టుల వ్యవహారం వద్దు, ఇక మనం విడిపోదాం అని చెప్పి అక్షరాల 9 కోట్ల రూపాయలకి సెటిల్మెంట్ చేసి ప్రతి నెల 4,33,000 రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వడానికి, అంటే భరణ రూపంలో ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు ప్రసన్న శంకర్ నారాయణ. ఇక్కడితో కథ అయిపోలేదు. వీళ్ళు ఏం చేశారంటే, మరలా ఏమీ ఇండియాకి వచ్చింది, ఇండియాలో చెన్నైకి వచ్చి మన హోమ్ టౌన్ చెన్నై కాబట్టి మీరు ఇక్కడికి రండి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అమౌంట్ సరిపోదు,
అవ్వదు, నేను ఇండియా కోర్టులో కూడా మీ కేసు ఫైల్ చేస్తానని చెప్పి ఆల్రెడీ 9 కోట్ల రూపాయలు తీసుకుంది. 4,33,000 రూపాయల మెయింటెనెన్స్ కూడా పొందుతుంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఈమె చెన్నై వచ్చి చెన్నైలో మళ్ళీ ఈయన మీద కేసు ఫైల్ చేయడం మొదలుపెట్టింది. చెన్నైలో కేసు ఫైల్ చేసిన తర్వాత ఇక్కడ చెన్నైలో ఉన్నటువంటి పోలీసుల మీద అభియోగం వచ్చింది. ఏ రకంగా చెన్నై పోలీసులు ప్రసన్న శంకర్ నారాయణ మీద కేసు కట్టకుండా, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా 25 లక్షల రూపాయలకి బేరం ఆడారని, 25 lakhs ఇస్తే మీ కేసుని డైల్యూట్ చేస్తామని చెప్పి, మీరు లేకపోతే నేను తీసుకెళ్లి జైల్లో పెడతాం, నిన్ను డివోర్స్ మెయింటెనెన్స్ కిందన 490 కిందన నిన్ను పూర్తిగా రకరకాలుగా మనకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలను బూచిగా చూపించి అతను జైల్లో పెడతామంటే మానసిక వ్యధకు గురైపోయినటువంటి ప్రసన్న శంకర్ నారాయణకి ఏం చేయాలో తోచని దిక్కుతోచని పరిస్థితుల్లో, అంటే సుమారుగా ఒక 3 నెలల పాటు మన ఇండియన్ పోలీసులు, అదే చెన్నై పోలీసులు అతనికి రకరకాల హింసలు చేయడం మొదలుపెట్టారు. ఆయన ఇంటికి పోవడం, ఆయన ఇంట్లో ఏ టైంలో ఉంటాడో తెలియదు, ఆయన మొబైల్ ట్రాక్ చేయడం, ఆయన అట్ ద సేమ్ టైం ఆయన యూపీ అకౌంట్స్ ఆయన మొత్తం ట్రాక్ చేసి ఆయన ఎక్కడుంటే అక్కడ అనధికారికంగా ఆయన ప్లేసుల్లోకి వెళ్ళిపోయి, నువ్వు ఈ అబ్బాయిని కిడ్నాప్ చేస్తాను కేసు నమోదైంది కాబట్టి ఇమీడియట్గా ఆ అబ్బాయిని ఇస్తావా ఇవ్వని చెప్పి ఆ పోలీసులు, ఇండియన్ పోలీసులు, చెన్నై పోలీసులు ఆయన మీద రకరకాలుగా చేస్తుంటే, ఆయన ఒక సందర్భంలో ఒక వీడియో కాల్ ఆన్ చేసి నా అబ్బాయి నా దగ్గర ఉన్నాడు, అక్కడ కూడా అమెరికన్ కోర్టుల ప్రకారం ఏంటంటే ఒక 1 week పాటు ఖచ్చితంగా బాబు ఫాదర్ కస్టడీలో ఉండాలని చెప్పి నాకు ఏదో తీర్పు వచ్చింది, దాని ప్రకారం అబ్బాయి నా దగ్గర ఉన్నాడని చెప్పి ఒక వీడియో కాల్ ఆన్ చేసి అబ్బాయితో కూడా మాట్లాడించి, నా అబ్బాయి నా దగ్గర క్షేమంగా ఉన్నాడు, నేను తండ్రిని, నేను కిడ్నాప్ చేయడం ఏంటి, మీరు ఆమె రాంగ్ పిటిషన్స్ పెడుతున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇదంతా తప్పు అని చెప్పి ఎంత తలమొత్తుకుంటున్నా ఇక్కడ పోలీసులు ఉండకుండా 25 lakhs రూపీస్ బ్రైబ్ ఇస్తే ఈ కేసుని మేము డైల్యూట్ చేస్తామని చెప్పి ఈయనకి డిమాండ్ చేశారు. అయితే ఈ విషయాన్ని మనకి ఎలా తెలుస్తాయి అంటే, ప్రసన్న శంకర్ నారాయణ ట్విట్టర్ వేదికగా ఈ మొత్తం ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ట్విట్టర్ వేదికగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా రిలీజ్ చేయడం జరిగింది. నేను ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాను, 9 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ 1 time సెటిల్మెంట్గా ఇచ్చాను, అట్ ద సేమ్ టైం ప్రతి నెల 4,33,000 రూపాయలు ఆమెకి పే చేస్తున్నప్పుడు కూడా నన్ను మానసికంగా, నన్ను శారీరకంగా హెరాస్మెంట్ చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా భగవంతుడు అన్నటువంటి పరిస్థితిలో నన్ను నా భార్య చేస్తుంది. ఆ అనూప్తో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ మొత్తం కూడా వీడియోస్, ఆయనకు ఉన్నటువంటి మొబైల్ చాట్స్ అన్నీ కూడా పెట్టి, ఈవెన్ దో చెన్నై పోలీసులు కూడా నన్ను మానసికంగా చాలా వేధిస్తున్నారని చెప్పి, పోలీసులు కూడా ఈ రకంగా తయారయ్యారని చెప్పి, ఈ 498 అన్నటువంటి ఏదైతే దీన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి వ్యధ నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి, 1,00,00,000 కోట్ల రూపాయలకు అధినేత అయినటువంటి ఈ రిప్లింగ్ కంపెనీ అధినేత ఎవరైతే ఈ స్టార్టప్ కంపెనీ ఉన్నారో అతను గోడు బహుశా అరణ్య రోదన అయిపోయింది. ఎట్లా తయారంటే, మనకి వెలుగులోకి వస్తున్నటువంటి కేసులు కొన్ని అయితే సిరిగారు, అసలు మనకి వెలుగులోకి రాకుండా సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో కూడా మహిళామలకు నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, లవ్ అనే పేరుతోటి ఒక ఎఫెక్షన్ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే పేరుతోటి మగవాడిని సంక నాకించేస్తున్నారు. పోయి నిజంగా ఆడవాళ్ళు చేస్తున్న పని మీకు చేత కాదు అంటే, ఉద్యోగాలు చేసుకోవడం మీకు చేత కాదా, లేకపోతే జాబులు చేసుకో, బిజినెస్ చేయడం మీకు చేత కాదా, ఇంకొక పని చేసుకోవడం చేత కాదా, కాస్త డబ్బు ఉన్నవాడు, కాస్త అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నవాడి మీద మీరు వల వేసి వాడిని ట్రాప్లో తీసి వాడిని పెళ్లి అనేటువంటి ఒక లింక్లో, ఒక బంధంలోకి నెట్టేసి వాడిని సంక నాకించారు. మీరు చూస్తుంటే సిరిగారు డైలీ మాకు కనీసం 5 తక్కువ లేకుండా కేసులు వస్తున్నాయండి. వాడు ఎవరిని చెప్పుకోవాలో అర్థం కాదు, ఎందుకంటే చట్టాలు కూడా అట్లనే ఉన్నాయి. మగవాడికి పురుషుడికి కొన్ని చట్టాలు ఉన్నప్పుడు కూడా ఆ చట్టాల యొక్క వెయిట్ చాలా తక్కువ. స్త్రీని యొక్క డివోర్స్ 498 కానీ, లేకపోతే హెరాస్మెంట్ కానీ, మెయింటెనెన్స్, వాడు కష్టపడి ఉద్యోగం చేసేది, వాడు కష్టపడి చేసేది కేవలం మెయింటెనెన్స్ కోసమే నేను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి అని చెప్పి ఒక దశలో వాడు మెయింటెనెన్స్, నేను జాబ్ కూడా చేయను, కాస్త ఊరేసుకొని చస్తానని చెప్పి, మనం కావాలంటే బెంగళూరులో కేసు కావచ్చు, యూపీలో కేసు, ఢిల్లీలో కేసులు కూడా మనం చూడడం జరిగింది. అంటే దీనికి మినహాయింపు ఇండియన్సే కాదు, అబ్రాడ్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా దీనికి మినహాయింపు కాదు. అంటే కోట్ల రూపాయల్లో భరణం పొందుతున్నప్పుడు కూడా ఇంకా ఒకప్పుడు బహుశా రామాయణ కాలంలో మిగిలిపోయిన రాక్షసుల జాతి అంతా కూడా ఈనాటి ఈ భార్యలుగా పుట్టి ఇక్కడ మగాల్ని పీడించి వస్తున్నారేమో అన్నట్టుగా నాకు ఉంది అయితే సిరిగారు. ఎందుకంటే అక్కడ రావణాసుర సంహారం అయిపోయిన తర్వాత మిగిలిపోయిన రాక్షస స్త్రీలు ఎక్కడెక్కడ మిగిలిపోయారో ఈ రోజు పురుషులకి వాళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళి ప్రేమాన పేరుతో వలవేసి ఉచ్చులోకి లాగి వాడిని బలవంత పెట్టి భయంకరంగా పెట్టి చేసిన తంతప్పులను కూడా కప్పి పెట్టుకొని పూర్తిగా మగవాడి మీద నింద వేసేసి మగాడిని రోడ్డు మీదకి ఇచ్చేసి వాడు మానసికంగా కుటుంబంలో కానీ, స్నేహితుల దగ్గర కానీ ఎక్కడ ఉండలేని దయనీయమైన పరిస్థితి ఈరోజు స్త్రీలు కల్పిస్తుంది. ఇది కొంతమంది స్త్రీలు, నేను చెప్తున్నాను, అందరూ స్త్రీలు కాదు. ఈరోజు డెవలప్ అయిన స్త్రీలు కూడా కొంతమంది, అందరిని ఉద్దేశించి చెప్పట్లేదు కానీ, మాకింత భరణం కావాలి, మాకింత మెయింటెనెన్స్ ఇవ్వకపోతే నీ అంతు చూస్తామని ఎవరైతే సదర మహిళా అమలను చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, రాక్షస జాతి, రాక్షస మూకలు, మనిషిగా ఉన్నటువంటి అందంగా తయారు చేసుకుని లిప్స్టిక్లు రాసుకొని పూర్తిగా ఎవరైతే తయారున్నారో అటువంటి రాక్షస జాతికి నేను ఉద్దేశించి చెప్తాను. ఎందుకంటే యాజ్ ఎ బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నేను చూస్తున్న కేసులు చూస్తుంటే, అబ్బాయి ఈ మహిళలు ఇది చాలా ఈజీ మనీ, ఈజీ అట్రాక్టివ్ మనీ, అంటే వితౌట్ ఎనీ డిపాజిట్ ఏటీఎంలో కావాల్సినప్పుడల్లా కార్డు పెడితే వచ్చే అమౌంట్గా తయారు, పెళ్లి చేసుకోవడం అంటే డిపాజిట్ చేయకుండా ఏటీఎం మెషిన్లో కార్డు పెడితే వచ్చే ఒక మెషిన్లో తయారైన భర్త అనేవాడు. ఈరోజు ఇవి చూస్తున్న సంఘటనలు ఎక్కడికి దారితీస్తాయా? ఈ సమాజంలో ఇప్పటికైనా కొన్ని చట్టాలు, పురుషులకి సపోర్ట్గా కొన్ని చట్టాలు రాకపోతే రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంధకార బంధనం అయిపోతుంది సిరిగారు.
ఎస్ సార్. మీరు చెప్తూ ఉంటే అంటే ఒక్కసారి మనం చూస్తే ఇలాంటి ఇన్సిడెంటే భార్య అయితే పెట్టడం మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువైపోయాయి. రీసెంట్‌గానే బెంగుళూరులో జరిగిన టెక్కీ ఇన్సిడెంట్ కావచ్చు అండ్ అలాగే ఎంతోమంది కూడా మనల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా ఎవరికైనా కూడా భార్యల చేత ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో భర్తలు, వాళ్ళు వచ్చి మాకిలా జరుగుతుంది, మేము లీగల్ పరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు, మాకు మీ సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే? తప్పనిసరిగా సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి, వచ్చి పర్సనల్గా కలిసే ప్రయత్నం చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. బై ప్రయారిటీ అపాయింట్మెంట్ ఈజ్ ద మ్యాండేటరీ. అపాయింట్మెంట్ తీసుకొచ్చి కలవండి. చాలా కేసులు వస్తున్నాయి, చాలా వరకు మేము దీన్ని తీసుకెళ్తున్నాం. ఎంతవరకు వీలైతే కోర్టులో లీగల్ పరంగా ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. మీరెవరైనా ఇటువంటి బాధితులుంటే, భార్య బాధితులుంటే ఇమీడియట్గా షై ఫీల్ అవ్వకండి, సంకోచించకండి, ఎవరో ఏమనుకుంటారు అనుకోకండి. ప్రతి విషయాన్ని క్లియర్గా ఈరోజు బయటకు తీసుకుందాం. మీతో పాటు నేను కలిసి ఉంటా, కాంటాక్ట్ చేయండి, కలిసి ముందుకెళ్దాం. డెఫినెట్గా సార్. అండ్ మీరు అన్నట్టుగానే భర్తల వైపు నుంచి కూడా ఒక కఠినమైన శిక్షలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.